మజ్లిస్ పార్టీ లేదా ఎంఐఎం తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఒక రాజకీయ శక్తిగానే ఉంటుంది. హైదరాబాద్ పైన చార్మినార్ చుట్టూ ఉన్న నియోజకవర్గాల పైన ఆ పార్టీకి గట్టి పట్టుంది. అన్నదమ్ములు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీల నాయకత్వంలో ఆ పార్టీ పటిష్టంగా కనిపించేది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంఐఎంను దేశవ్యాప్తంగా విస్తరించాలన్న ప్రయత్నం బెడిసికొట్టిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కే ప్రయత్నంలో విఫలమైనట్లుగా తెలంగాణ మొత్తంలోనే విస్తరించే సీన్ లేని ఎంఐఎం అనవసరంగా జాతీయ రాజకీయాల్లో వేలుపెట్టి హైదరాబాద్ బేస్ ను పోగొట్టుకుంటోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుసలాంకు పనుల కోసం వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఒకప్పుడు నేతలు జనంలో కలకలలాడిన దారుసలాం ఇప్పుడు పురుగులేక వెలవెలబోతోందని పార్టీ అభిమానులు చెబుతున్నారు. నిన్నటిదాకా దర్బారులు నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కరించిన ఎంఐఎం నేతలు ఇప్పుడు అంతగా ఆసక్తి చూపించడం లేదని, పార్టీ సాచురేషన్ పాయింట్ కు వచ్చిందని కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ ఎంపీగా అసదుద్దీన్ ఓవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్నా జాతీయ రాజకీయాలపై ఆయన ఎక్కువగా దృష్టి పెట్టారు. మహారాష్ట్రలో కొంతమేర సక్సెస్ సాధించారు. యూపీ సహా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎంఐఎం జాడలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ ఎంఐఎం పోటీ చేసింది. గతంలో బీహార్లోనూ పార్టీ పోటీ ఇచ్చింది. దీంతో అసదుద్దీన్ జాతీయ రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఇక ఆయన సోదరుడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కేవలం అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడే కనిపిస్తున్నారని సమాచారం. ఎక్కువ భాగం విదేశాల్లోనే ఉంటున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ కార్యాలయంలో కార్యకలాపాలు మందగించడానికి అదే కారణమని చెప్పుకోవాలి. అదేమంటే ఇప్పుడు కొత్త వాదన వినిపిస్తోంది. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఓవైసీ కుటుంబానికి చెందిన మూడో తరం వారసుడు అక్బరుద్దీన్ ఓవైసీ కుమారుడు నూరుద్దీన్ ఓవైసీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని చెబుతున్నారు. పార్టీ మొత్తాన్ని ఆయన చేతిలో పెడతారని ఒక మాట వినిపిస్తోంది. హైదరాబాద్ జోలికి వస్తే ఊరుకోమన్నట్లుగా ఓవైసీ సోదరుల తీరు ఉంటుంది. వారి ఎమ్మెల్యేలు కూడా దూకుడుగానే ఉంటారు. కరెంటు బిల్లులు, నల్లా బిల్లులు కట్టాల్సిన పని లేదని, ఎవరైనా అధికారులు వచ్చి అడిగితే వారిని కొట్టి పంపాలని ఎమ్మెల్యేలే చెబుతూ ఉంటారు. ఎంఐఎం అంటేనే ఒక టెర్రర్ అన్న ఫీలింగ్ వచ్చేసింది. పైగా పాత బస్తీ వరకు ఎంఐఎంకు తిరుగులేదని చెప్పుకుంటారు. ఎంబీటీ అని ఒక పార్టీ ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ప్రజాసేవ చేస్తున్నప్పటికీ ఓవైసీ ఫ్యామిలీకి పోటీ ఇవ్వలేకపోతున్నారు. కాకపోతే ఇప్పటి వరకు ప్రతిష్టంగా ఉన్న ఎంఐఎం ఇప్పుడిప్పుడే అలసిపోయిన క్రీడాకారుడిలా మారిపోతోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. నిత్యం క్రియాశీలంగా ఉంటేనే రాజకీయాలు కొనసాగే అవకాశం ఉందని గ్రహించాల్సిన అనివార్యతను ఎంఐఎం గుర్తిస్తే మంచిదే.